అవసరమైతే అందరికి శత్రువులా అయినా బ్రతుకుతా, కానీ మాత్రం బానిసగా మాత్రం చచ్చిన బతకను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా యాటిట్యూడ్ డైలాగ్తో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో నేను విఎన్ ఎడిటర్ యాప్లో ఎడిట్ చేశాను. సింపుల్గా మీరు కూడా విఎన్ యాప్లో క్రియేట్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఒక స్పార్క్ ఓవర్లేని కూడా ఇస్తాను. సో ఆ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు ఆ రెండింటిని యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్గా మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకొని, సో మీరు ప్రివ్యూలో చూసిన వీడియోని మీ వీడియోలో ఇంపోర్ట్ చేసుకోండి. సో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అవసరమైతే అందరికి శత్రువులా అయినా బ్రతుకుతా, కానీ నా బతకను. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో టైం లైన్ మీద క్లిక్ చేసుకుంటే కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో టైం లైన్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 8 సెకండ్స్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఎగ్జాక్ట్ ఇక్కడ 8 సెకండ్స్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా మనకు ఫోటో స్పాట్ అనమాట. ఈ ఫోటో స్పాట్లో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. సో దీన్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను నా ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకుంటాను. టోటల్గా 3 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా 3 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఈ ఆడియోని మొత్తం ఇక్కడ ఎండ్ వరకు తీసుకురండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.70 సెకండ్స్ ఈ రేంజ్లో ఉంచేసేయండి. సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 1.70 సెకండ్స్. ఓకే, అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా 1.70 సెకండ్స్. ఈ విధంగా 1.70 సెకండ్ 3 ఫొటోస్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, ఇక్కడ వైట్ కలర్, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ ట్రాన్సిషన్ ఇక్కడ హారిజాంటల్ ఈ ట్రాన్సిషన్ని అప్లై చేసుకోండి. సెకండ్కి కూడా ఇదే ట్రాన్సిషన్, అండ్ థర్డ్ ఫోటోకి ఇక్కడ కూడా ఇదే ట్రాన్సిషన్. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్గా. అండ్ ఇక్కడ సింపుల్గా జిటిల్ ఎఫెక్ట్. అండ్ ఫస్ట్ నుంచి ఇక్కడ ఈ విధంగా 80 సెకండ్స్ వరకు ఎఫెక్ట్ని ఓకే అప్లై టు ఆల్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ ఈ ఫోటోకి మనం ఎఫెక్ట్ని డిఫరెంట్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా చేసేది. అండ్ దీనికి ట్రాన్సిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో ఉన్న ఫోటోకి డిఫరెంట్ అనిమేషన్ అండ్ డిఫరెంట్ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఓకే, సో టోటల్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లోకి వచ్చేసారు. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో మీకు ఒక స్పార్క్ ఓవర్లేని డౌన్లోడ్ చేసుకోమన్నా కదా, ఆ ఓవర్లేని డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫొటోస్ ఆర్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని ఆ ఓవర్లేని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఈ ఓవర్లేని యాడ్ చేసుకొని సో దీన్ని ఇక్కడ సింపుల్గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ ఏం చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా అండ్ ఇప్పుడు వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p అండ్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి.